BBS ఏంటి ఓకే, చాలా బాగా చెప్పారు. అందరానికి గట్టిగా చెప్పండి. బైబిల్ బుక్స్ తెలుసా? వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, మనం ఈ బైబిల్ బుక్ నుంచి కొన్ని మాటలు మీకు ఏది అవసరం తెలుసా? ఎలిజబెత్ ప్రే. మీరు ఎలిజబెత్ రాణి గురించి విన్నారా? ఎలిజబెత్ రాణి చాలా గొప్ప. అలాగే ఈ కూడా ఎలిజబెత్ ప్రే. ఈ తల్లిదండ్రులు జాన్ గారు, కేథరిన్. ఏంటి డాడీ పేరు జాన్, మమ్మీ పేరు కేథరిన్. వీళ్ళు ఎక్కడంటే ఇంగ్లాండ్ దేశంలో ఇక్కడ ఉన్నాడు. ఇంగ్లాండ్ దేశంలో ఎప్పుడు పుట్టిన డేవి 1880. ఈమె తండ్రి పేరు ఏమన్నారు? జాన్. ఈయన ఒక మంచి ప్రైవేట్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి. బ్యాంక్ అని తెలుసు, బ్యాంక్ ఆఫీసర్. డబ్బుతాం. అయితే వీళ్ళ తల్లిదండ్రులకి 11 మంది చిల్డ్రన్, 11 మెంబర్స్. ఈమె 13వ ఏటనే వీళ్ళ తల్లి చనిపోయింది. ఈ పేరు మనము ఎలిజబెత్ ఫ్రే, FRA ఫ్రే. అమ్మ చనిపోయిన తర్వాత బాధ్యతంతా ఈ పేరు వచ్చేస్తే మిగతా పిల్లలందరినీ కూడా చూసుకుని చక్కగా బైబిల్ వాక్యాన్ని వింటూ ఉంది. అప్పుడు నుంచే ఈమెకి దేవుని ఎడల భక్తి కలిగి ఉంది. ఈ పేరు ఎలా అయింది? ఎలిజబెత్ ఫ్రే, క్వీన్ ఎలిజబెత్ లాగా. ఓకే, ఈమె ఎంత బైబిల్ వాక్యానికి ఇష్టం అంటే, ఒకసారి ఒక పాస్టర్ గారు వచ్చి ఆ ఇంటికాడ ఆ రాత్రి పని చేస్తే ఆ పాస్టర్ గారు చక్కగా అన్ని భోజనం అండి ఆయన పట్టుకుందికి అన్ని సేవ చేస్తుంది. ఆయన ఏం చేస్తారంటే ఒక చర్మకారు వ్యాపారం, చర్మం అంటే స్కిన్ అంటే తెలియదు కదా, షూ కుడతారు కదా, ఆ షూ కుట్టేటువంటి స్కిన్ వ్యాపారం. ఆయన ఏంటో చేసేది జైలు తెలుసు కదా మీకు, తప్పు చేసి జైల్లో పడతారు కదా. ఆ జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేయాలి, జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేయాలి. ఆయన ఒక రోజు వెళ్ళి ఈయన మాస్టర్ గారు జైల్లో వీళ్ళకి పాపులకి దేవుని వాక్యం చెప్తే ఇవి కూడా ఆయనతో పాటు వెళ్ళి. అప్పుడు ఆయన ప్లస్ చేసి అంటాడమ్మా, నువ్వు ఇక్కడ చాలా పని చేయాల్సి ఉంది జైల్లో. చాలా మంది జైలు, ఆనాడు జైలు అంటే ఎలా ఉంటాయంటే క్రూరంగా చిన్న తప్పు చేసేసరికి జైలు వేసేసి కంటిన్యూగా చేసేవాడు. ఫ్యాన్ ఉండే కాదు, ఏముండే కాదు, సరిగ్గా పెట్టుకోండి. అక్కడ అయితే కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు జైలు. చిన్న తప్పులు చేసి ఉన్నారు కూడా లేడీస్ కూడా ఉంటే, ఆ లేడీస్కి అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు కలవడం వల్ల పిల్లలు ఉంటే వాళ్ళు కూడా అక్కడే జైల్లోనే ఉండేవారు. అప్పుడు ఆ పిల్లలకి దేవుని వాక్యం చెప్పడానికి సండే సిరీస్ తీసుకోవడానికి వెళ్తారు. జైలుకి వెళ్ళి జైలులో ఉన్నటువంటి వాళ్ళకి మరి సేవ చేస్తారు. మనకి కొత్త నిబంధనలు కూడా భక్తులు ఉంటారు. పౌలు గారు తెలుసా మీకు? ఆయన కూడా జైల్లో పెట్టబడతాడు, జైలు నుండి ఉత్తరాలు రాస్తాడు, జైల్లో కూడా సేవ చేస్తాడు. అలాగే మరి దేవుడు కూడా అంటాడు, ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి దర్శించండి, జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి
వెళ్ళి పలకరించండి, పేదలని కనికరించండి అంటారు కదా. అలాగే ఆ మాటలు మీకు బాగా నచ్చి ఏం చేస్తుందంటే జైల్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్తారు. ఆ జైల్లో ఉన్నప్పుడు జైలు ముందు ఏముండేదంటే సారా అంటే తెలియదు, మత్తు పదార్థాలు అమ్మటం, పొగాకు అమ్మటం, ఇలాంటివన్నీ అమ్ముతుంటే ఇవి చూసి చాలా బాధపడేది. ఇంకా వాళ్ళని బానిసలుగా చేస్తున్నారు, వీళ్ళు మత్తు పదార్థాలు బానిసలు చేస్తున్నారని అక్కడ జైలు అధికారులతో మాట్లాడి అక్కడ సారాయి, పొగాకు, సిగరెట్లు ఇవన్నీ అమ్మేవన్నీ కూడాను నిషేధించింది. వద్దు దీన్ని చేయొద్దు, చాలా తప్పని. తర్వాత స్లోగా ఈ ఫస్ట్ అక్కడ సండే స్కూల్ తీసుకుంటే వచ్చింది ఎవరు తెలుసా, ఒక్క పాప వచ్చింది. తర్వాత 1 year వరకు 85 మంది వచ్చారు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ జైల్లో సేవ చేస్తూ జైల్లో లేడీస్కి అందరికీ కుట్టు పనులు నేర్పేది. కుట్టు పనులు అంటే తెలుసా, బట్టలు కుట్టడం కానీ, తర్వాత ఈ అల్లటము, సాంగ్స్ అల్లటము, తర్వాత స్వెటర్లు కుట్టడం, బటన్స్ పెట్టడం, ఇలాంటి కుట్టు మిషన్ పనులన్నీ నేర్పేసి చక్కగా వాళ్ళకి టైం పాస్ అయ్యేలాగని చెప్పి అప్పుడు అది చేసేటప్పుడు దేవుని వాక్యం చెప్తాం. ఈ పేరు ఏమని చెప్పాము, ఎలిజబెత్ ఫైర్. ఎప్పుడు పుట్టిందంటే ఇవి 17వ శతాబ్దం, అంటే 1780లో మే 21వ తారీఖు పుట్టింది. వీళ్ళ తల్లిదండ్రులు జాన్ కెథరిన్. వాళ్ళు సంపన్నులు, మంచి బ్యాంకు ఉన్నవాళ్ళు. అందుకని వీళ్ళ తమ్ముళ్ళకి చెల్లెళ్ళందరూ కూడా దేవుని వాక్యం చెప్తూ, అమ్మ చనిపోయింది కదా, ఈమె అందరికీ అమ్మలాగా దేవుని వాక్యం చెప్పడం ఇలా చేయడం. ఈమెకి గుర్రస్వారి అంటే చాలా ఇష్టం అంట. గుర్రస్వారి మీకు అందరికి ఇష్టమా? హార్స్ రైడింగ్ అంటే ఇష్టం. కానీ పాపం హార్స్ రైడింగ్ చేయలేకపోయింది. కానీ దేవుని వాక్యము వింటూ దేవుని వాక్యం చెప్పాలని అన్ని జైలుకి వెళ్తూ ఉండేది. జైలు తెలుసు కదండి, అక్కడ జైలు ఎవరు పడతారు, తప్పు చేసిన వాళ్ళు, పాపం చేసిన వాళ్ళు పడతారు కదా. అక్కడికి వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పేది, దేవుని వాక్యం చెప్పేది. దేవుని వాక్యం తెలుసుకోండి, దేవుని మాటలు తెలుసుకోండి చెప్తామండి. అక్కడ ఉన్న జైలు అధికారులతో మాట్లాడి వీళ్ళకి చిన్న చిన్న పనులు చెప్పేసి అక్కడికి వెళ్ళి బైబిల్ పంచుకుని చేసేది. కొంతకాలం అయిన తర్వాత జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ చాలా ఇష్టపడ్డారు. అమ్మాయి వాళ్ళ ఈ ఎలిజబెత్ మేడం రాలేదే, ఒకరోజు రాకపోతే చాలా బాధపడేవాడు. అయితే ఇది ఏం చేస్తుందంటే ఆ జైల్లో ఉన్న వాళ్ళని చూసి, వాళ్ళు దుస్తులు బట్టలు చూసి ఈమె కొన్ని బట్టలు కొని వీళ్ళ స్నేహితుల దగ్గర కొన్ని బట్టలు తీసుకుని అక్కడ ఉన్న పిల్లలకి, స్త్రీలకి బట్టలు తీసుకెళ్ళిచ్చేది, ఇంకా స్వీట్లు తీసుకెళ్ళిచ్చేది. అలా చేస్తూ ఉంటే ఒకరోజు రాలేదనుకో, అది రాలేదని ఆమోసం చూసేవాడు. అయితే అక్కడ దేవుని వాక్యం చెప్తా ఉండగా చాలా మంది ఈమె తట్టు తిరిగేది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడాను దేవుని మాట చెప్తూ అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులతో మాట్లాడి వీళ్ళకి ఏం సౌకర్యం లేదు, బట్టలు సరిగ్గా లేకపోతే బట్టలు ఇవ్వడని, ఫుడ్ సరిగ్గా లేకపోతే ఫుడ్ ఇవ్వడని. ఇవి సేవ ఏంటంటే జైల్లోకి వెళ్ళి జైల్లో ఉన్నటువంటి మరి వాళ్ళందరూ కూడా దేవుని సేవ చేయాలి, దేవుని మాట చెప్పాలి. అప్పుడు ఏమన్నా తప్పు చేస్తే ఏం తెలుసా, ఇమ్మీడియట్గా ఉరిశిక్ష చేసేవాడు. ఉరిశిక్ష అంటే తెలుసా ఏంటి? ఎప్పుడైనా చేసుకున్నావా? ట్రై చేస్తావా? మరి అంటే నవ్వు ఆయన ఏంటి లేకపోతే ఆ జైల్లో ఉరిశిక్ష రద్దు చేయాలని చాలా ఫైట్ చేసింది. ఎందుకంటే చిన్న తప్పు చేసిన, చిన్న తప్పు చేసిన జైలుకి ఉరిశిక్ష చేసేవాడు. అలా కాదని ఓన్లీ ప్రభుత్వాన్ని ధిక్కరించి భయంకరమైన పాపం చేసిన వాళ్ళకి జైలు శిక్ష చేయాలని, జైలు శిక్ష చిన్న చిన్న పాపాలు కూడా చేయొద్దని జైలు శిక్షలో ఉరి శిక్ష నిషేధించాలని ఫైట్ చేసింది. తర్వాత ఈమె ఎంత గొప్పదంటే ఆమె లండన్ ఆఫ్ కామర్స్లో ఈ జైల్లో ఉన్నటువంటి బాధపడుతున్న వాళ్ళని బాధలన్నీ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో అక్కడ మినిస్టర్లకు చెప్పి, అయ్యా వీళ్ళు చాలా బాధపడుతున్నారు, వాళ్ళు చిన్న తప్పు చేసినా ఉరిశిక్ష చేస్తున్నారు, అలా వేయొద్దని, చిన్న తప్పులకి ఉరిశిక్ష వేయొద్దని చట్టం తీసుకొచ్చింది. తర్వాత ఈమెను ఏమని పిలిచేవాడు తెలుసా? ఈమెను ఇక్కడ ఉంది, ఏంజెల్ ఆఫ్ ప్రిజన్స్, జైల్లోకి వెళ్ళి రక్షించాలని దేవదూత, మనకి అందరికీ దేవదూతాలని ఏంజెల్ ఆఫ్ ప్రిజన్స్ అనేవాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్న జైలులన్నిటికీ వెళ్ళిపోయి జైల్లో ఉన్నటువంటి ఆ మురికి అంతా శుభ్రం చేసుకోమని. ఆనాడు ఎలా ఉండేవాడు అంటే
దాంతో పాటుగానే వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వాలని, మంచి బట్టలు ఇవ్వాలని అక్కడ ప్రభుత్వంతో ఫైట్ చేసి ఎంతగానో శ్రమించి జైల్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను దేవుని వాక్యం చెప్పింది. దేవుని వాక్యం ఏంటి? యేసుక్రీస్తు వారు ప్రభు ఎలా వచ్చాడు, తర్వాత మనకి ఏం చేశాడు, ప్రభు గురించి చెప్పేది. తప్పు చేయొద్దు, మీరు పాపం చేయొద్దు, మీరు చిన్న పాపం చేసి జైలుకి వచ్చారని ఇక మీద పాపం చేయొద్దని దేవుడి సన్నిధికి వస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడని, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని వాళ్ళందరికీ బోధిస్తాడు. వీళ్ళ ఏం పేరు చెప్పేది? ఎలిజబెత్ ఫ్రై. ఎప్పుడు పుట్టింది? మే 21 కానీ ఇవి కూడాను ఒక జోసెఫ్ అనే ఆయన్ని మ్యారేజ్ చేసుకుంటుంది. ఇవి కూడా మంచిగా మార్పులు కలుగుతారు. వీళ్ళ హస్బెండ్ ఏం చేసేవాడంటే సుగంధ ద్రవ్యాలు అంటే తెలుసా, పర్ఫ్యూమ్స్, కాఫీ కానీ టీ కానీ ఇవన్నీ వ్యాపారం చేసేవాడు. ఆయన కూడా వ్యాపారం చేస్తూ మంచి ధనికుడు అయితే ఈ మాత్రం ఆయన కూడా భక్తిపరుడే. ఈ మాత్రం దేవుడి సేవ అని ఎక్కడెక్కడ ఉండే చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటి కూడాను అప్పుడు ఏరోప్లేన్ లేవు. ఓడలోకి వెళ్ళి మంచి బుక్స్ తీసుకెళ్ళి, బట్టలు తీసుకెళ్ళి జైల్లో ఉన్న వాళ్ళందరూ చూడటము, జైల్లో ఉన్న వాళ్ళందరూ దర్శించి దేవుడు తెలుసామికని సేవ చేయడం. ఈమె ఎంత గొప్ప సేవ చేసిందంటే ఈమె ఎప్పుడు చనిపోయిందంటే 1845లో చనిపోయింది. సుమారు 60 సంవత్సరాలు చనిపోయినప్పుడు ఈమెకి ప్రభుత్వము మన ఎవరైనా మినిస్టర్ కానీ రాష్ట్రపతి కానీ చనిపోతే మన జెండా ఉంటుంది కదా, జెండాను ఆఫ్ వరకే ఎగరేస్తారు సాయంత్రం. తర్వాత రాజమర్యాదలతో ఆయన్ని మరి మరణ సంస్కరణ క్రియ చేస్తారు. అలాగే ఇవి కూడా చనిపోయినప్పుడు ఏం చేశారంటే ప్రభుత్వము ఆఫ్ జెండా ఫ్లాగ్ పోస్టింగ్ చేసి ఇక్కడ చూడాలి ఎప్పుడు చనిపోయింది. ఏం జరిగింది? ఏం చేయాలి అడిగారు కదా, ఏం చేయలేదు అంటే చూడగలడు. 1845లో చనిపోతుంది. ఈమె చనిపోయిన తర్వాత ప్రభుత్వం ఈ సేవకు మెచ్చుకుని అక్కడ 5 రూపీస్ 5 పౌండ్స్ ఒక నోటు కూడా ముద్రించింది. అలాగే ఒక స్టాంప్ కూడా, పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేసింది. ఈమె చేసిన సేవకు ప్రతి ఒక్క ప్రజలను దేవుడి సేవ చేసి దేవుడి వాక్యం ప్రకటించినటువంటి గొప్ప మిషనరీ అని ఇప్పుడు కూడాను ఆమె యొక్క సమాధి మీద రాసింది. ఈ తర్వాత కొన్ని బుక్స్ కూడా రాసింది, దేవుడికి సంబంధించిన బుక్స్. అలాగే దేవుడి సేవ చేయటం కోసం ఈమె మరి ఆ పిల్లలను కూడా, భర్తను కూడా అంత శ్రద్ధగా చూసుకోకుండా వేరే దేశాలకు వెళ్ళి ఎక్కడెక్కడ జైలు ఉంటే ఆ జైలుకి వెళ్ళి, ఎందుకంటే ఇవి క్యూన్ ఆఫ్ ప్రిజన్స్, జైలులోకి ఆమె వెళ్ళి జైల్లో సేవ చేసుకుంటూ జైల్లో ఉన్న వాళ్ళందరికీ దేవుని వాక్యం చెప్పి మరలా మీరు ఇలాంటి పాపం చేయొద్దు, మళ్ళీ జైలుకి రావద్దు అని వాళ్ళ మంచి బిహేవియర్ బట్టి చాలా మందిని కూడా జైలు నుంచి బయటకు తీసుకొచ్చేసి తర్వాత ఒక నర్సింగ్ స్కూల్ కూడా పెడతారు. ట్రైనింగ్ ఉంటాయి ఆడపిల్లలకి, నర్సింగ్ స్కూల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్ ఇచ్చేసి చిన్న స్కూల్ కూడా తాపేస్తారు. వీళ్ళకి బ్యాంకులో ఉన్న డబ్బంతా తీసుకెళ్ళిపోయి స్కూల్ కట్టేది. స్కూల్లో ఆనాడు మరి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాదు, మెయిన్గాను పేదల్ని మరి విలేజ్లో ఉన్నవాడిని పిల్లలు తీసుకొచ్చేసి ఆ స్కూల్లో జాయిన్ చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేది. అందుకని ఏమేమి ప్రభుత్వం మెచ్చుకుని ప్రభుత్వం నుంచి మరి పేరు మీదుగా 5 పౌండ్స్ రూపాయల నోట్లు ముద్రించారు, పోస్టల్ స్టాంప్ ఇచ్చారు. ప్రభుత్వాధికారులు చనిపోయినప్పుడు ఆమెకి రాజ మర్యాదలతో ఆమెని సమాధి చేశారు. ఇవి ఏమేంటంటే జైల్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను దేవుడి సువార్త ప్రకటించాలి, దేవుడి వాక్యం చెప్పాలి, దేవుడు మరి ఎలా వచ్చాడు, ఎందుకు చనిపోయాడని చెప్పాలి. మీరు ఇక మీదట ఇలాంటి పాపాలు చేసి జైలుకి రావద్దు. జైల్లో ఉన్న అధికారులతో అందరితో మాట్లాడి జైల్లోని ఒక ప్రేయర్ హౌస్ లాగా ఒక రూమ్ తీసుకునేదాన్ని. జైలుకి వెళ్ళి జైల్లోనే జైలు అధికారులతో మాట్లాడి అక్కడే రోజుకి ఒక 1 అవర్ ప్రేయర్ మీటింగ్ అని పెట్టేది.
వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళని మీరు శుభ్రంగా ఉండాలి, శుభ్రమైన దుస్తులు ధరించాలి, మీరు పాపము లేకపోతే ఏదో తప్పు చేసి జైలుకి వచ్చారు, ఇక మీద నా తప్పు చేయదు అని ఎంతో మంచి వాక్యాలు చెప్పేది. మంచిగా అందరూ కూడా ముఖ్యంగా జైల్లో ఉన్నటువంటి లేడీస్కి వాళ్ళందరికీ బైబిల్ పంచి వాళ్ళందరి గురించి ప్రార్థన చేసి చివరికి ప్రార్థన వీరులుగా చనిపోయింది. ఈ పేరేమన్నాము? ఎలిజబెత్ ఫెన్, FRY. డాడీ పేరు, మమ్మీ పేరు క్యాథరిన్. ఎక్కడ పుట్టింది? లండన్, అమెరికా, అన్ని దేశాలకు వెళ్ళి సేవ చేస్తుంది. ఓకే, ఈవికి ఏమని పేరు ఇచ్చారు? ఏంజల్ ఆఫ్ ప్రిజన్. జైల్లో ఉన్న మహారాణి, జైలుకే మహారాణి. మరి ఈ గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనం బైబిల్లో కొన్ని క్వశ్చన్ చేస్తాం. ఏంజల్ చెప్తుంది, ఏంజల్ బాగా అర్థం చేసుకుంటుంది కదా. ఆ ఏంజల్ పాత నిబంధనలు ఆంధ్ర పుస్తకం ఏంటి? ఏంటబ్బా, ఎవరు తెలుసా? ఓల్డ్ టెస్టమెంట్ కదా, ఫస్ట్ తెలుసు కదా. ఎన్నుండి పాత నిబంధనలు? 32, 39 ఉన్నాయి. 39 కదా కాదా? చూసారు ఎప్పుడన్నా? కొత్త నిబంధనలు ఎన్నుంది? 27, 39, 66 పుస్తకాలు కదా. ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి దీన్ని ఏమంటారంటే హోలీ బైబిల్ కదా, పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబిల్ అంటారు. ఏ పుస్తకానికి కూడాను హోలీ అనేది ఉండదు. వేరే పుస్తకాలు ఉంటాయి కదా, మనం చదువుకున్న పుస్తకాలు కానీ వేరే మత గ్రంథాలు కానీ. ఏంజల్ బుక్ పేరెంట్ తెలుగులో నేను చెప్పాను కదా, పరిశుద్ధి గ్రంథం. సరే, అందుకని మీరు ముందు చెప్పాను కదా, ఖచ్చితంగా బట్టి పెట్టకూడదు. ఎక్కడ మధ్యలో అడిగితే చెప్పాలి, అవునా? మధ్యలో అడిగితే చెప్పాలి. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్తావా? కొత్త నిబంధనలో మొదట 5 పుస్తకాలు. కొత్త నిబంధన ఉంది కదా, న్యూ టెస్టమెంట్ అంటే ಮತ್ತೆ మార్క్, Luke, John, Acts. 5 పుస్తకాలు వచ్చి కదా. ఎవరు చెప్తాడు? మళ్ళీ బాయ్స్ చెప్పు ఉత్కర్ష్. మాథ్యూ, మార్క్, జాన్, ఆర్ట్స్. ఏం చేయాలి? యూఎస్ నుంచి చెప్తా. Acts 5. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి, చెప్పు, మాకు చెప్తాను కదా. ఓకే, మరి పాత నిబంధనలు మొదట 5 పుస్తకాలు ఎవరు చెప్తారు? జెనసిస్, ఎక్సోడస్, నెక్స్ట్ కదా ఆదికాండం, ఎక్సోడస్, మీరు కూడా నేర్చుకోవాలి. ఓకే, మీరు ఈరోజు ఈ మిషనరీ గురించి నేర్చుకున్నారు కదా. ఈ మిషనరీ గురించి పేరు మర్చిపోకూడదు. ఎలిజబెత్ ఫ్రెన్. ఓకే, ఆమె ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, తల్లిదండ్రుల పేరు. ఆమెకి ఏం పేరు వచ్చింది? ఏంజల్ ఆఫ్ ప్రిజన్. ఏం చేసింది ఆమె? ప్రిజన్స్ లో, జైల్లో సేవ